హలో అండి, అరవింద్ శేషు మండువా, కో-ఫౌండర్ ఎత్తపు కన్సల్టింగ్ I20 ఫీవర్. సో మా ఇది 28th ఇయర్ మా ఆర్గనైజేషన్కి. మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో. సో అవుట్ ఆఫ్ హైదరాబాద్ మనకి 3 బ్రాంచెస్ ఉన్నాయి, వరంగల్, వైజాగ్, విజయవాడ. ఇవాళ ఈవెంట్ మేము ఎడ్యుకేషన్ ఫేర్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. 200+ స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవుతున్నారు అలాంగ్ విత్ పేరెంట్స్. సో మెయిన్గా ఈవినింగ్ పెట్టడానికి కారణం కూడా టు ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇంటూ దిస్ టైప్ ఆఫ్ ఈవెంట్స్. సో లైక్ ఇది జర్మనీ యూకే ఎడ్యుకేషన్ ఫేర్. ఇది జర్మనీ ఈజ్ లైక్ మోస్ట్ బజ్జింగ్, అంటే చాలామంది స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్న డెస్టినేషన్ ఇప్పుడు. ఎందుకంటే 2-3 రియలీ బిగ్ రీజన్స్. జర్మనీ అంటే చాలామందికి ఒకటి ఏంటంటే అది ఫ్రీ ఎడ్యుకేషన్ అనుకుంటారు. అది కరెక్టే, ఫ్రీ ఎడ్యుకేషనే, బట్ నాట్ ఫర్ ఎవ్రీబడి. స్టూడెంట్స్ ఎవరికైతే అబోవ్ 80% ఉన్నదో లైక్ వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి పబ్లిక్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది. పబ్లిక్ అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్, అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇయర్స్లో మోర్ దెన్ 10 lakhs వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది జర్మన్ కంపెనీ. వాళ్ళకి దానికోసం దే నీడ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ రిలేటెడ్, ఐటీ రిలేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్, రోబోటిక్, మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ స్టూడెంట్స్ చాలా కావాలి. సో అందుకని ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ఎస్పెషల్లీ మన తెలుగు పిల్లలకి. ఎందుకంటే చాలామంది ఇంజనీరింగ్ చేస్తారు ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్లో. సో వాళ్ళకి జర్మనీ ఒక మంచి డ్రీమ్ డెస్టినేషన్ కాబోతుంది. ఇంకొకటి యూకే రిలేటెడ్ స్కూల్స్ కూడా ఈ ఈవెంట్లో ఉన్నాయి. 10 స్కూల్స్ ఉన్నాయి. అండ్ యూకే యూజువల్గా ఏంటంటే ఎవరికైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కొద్దిగా కష్టంగా ఉంటుంది, వాళ్ళు ఎగ్జామ్స్, ఇంగ్లీష్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాయలేకపోతారో, మీ ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ మీద కూడా అడ్మిషన్స్ ఇచ్చే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి యూకేలో. అండ్ చాలా పెద్ద యూనివర్సిటీస్, మంచి ర్యాంక్డ్ ఉన్న యూనివర్సిటీస్, అవి మంచి ఎక్స్పోజర్ ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. అండ్ ఫేర్లో దట్ ఈస్ ద రెస్పాన్స్ వీఆర్ సీయింగ్. జర్మనీకి, యూకేకి మంచి రెస్పాన్స్ ఉంది. థ్యాంక్ యూ.